హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మేము ఒక ప్లేస్ కి వచ్చామన్నమాట. ఏంటి అని మీకు చెప్తాను స్లోగా. ఫస్ట్ అయితే చూసేసేయండి ప్లేస్ ని. బయట అయితే ఇలా ఉంది, లోపలికి ఓపెన్ చేయగానే సెలబ్రేషన్ ఎంగేజ్మెంట్ అన్నమాట. సో ఎవరిదంటే కళ్యాణ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ది గాయత్రి అని. నాకు కూడా ఫ్రెండే, ఎందుకంటే మేమందరం సేమ్ ఆఫీస్ కదా ఇంతకు ముందు. చాలా రోజుల తర్వాత కలిసాడు కదా ఫ్రెండ్స్ ని, ఇంకా బిజీ అయిపోయాడు కళ్యాణ్. చిట్టి పాపాయి ఎంత బాగా డాన్స్ చేస్తుందో చూసారా? భలే అనిపించింది. చిన్నప్పుడు మనకి ఏమీ తెలియకుండా భలే అయిపోతాయండి రోజులన్నీ. ఎంతైనా చైల్డ్హుడ్ డేస్ లోనే బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. పెద్ద అయిన తర్వాత బాధ్యతలే కదా. ఇంకా ఈ లోపల పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. స్టేజ్ డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కదా. ఇదిగోండి మన పెళ్లి కూతురు గాయత్రి. శారీ అయితే సూపర్ ఉంది, జ్యువెలరీ దగ్గర నుంచి శారీ వరకు. అమ్మాయిలం కదా, సో అలానే చూస్తాము, బాగుంది కదా అని అనుకుంటూ ఉన్నాం అనమాట. సో అయితే ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసేసరికి భోజనాలది అయితే నాకు చాలా నచ్చింది. ప్లేస్ కానీ అరేంజ్మెంట్ కానీ అంతా. ఇక్కడ నార్మల్గా కూర్చొని తినాలంటే సిట్టింగ్ ఉంది, నార్మల్గా నుంచొని తినడానికి కూడా ప్లేట్స్ అదంతా ప్లేస్ అవైలబుల్ ఉంది. బయటకు వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ నుంచి ఉంటాం అక్కడ నుంచి ఉంటాం అని చెప్పి తెగ అల్లరి చేసేస్తూ ఫొటోస్ దిగేస్తున్నారనమాట ఫ్రేమ్ లో. బయట మాత్రం నాకు ఇది బాగా నచ్చింది అనమాట. మంచిగా డెకరేషన్ చేసి ఫొటోస్ దిగడానికి కానీ మంచిగా అరేంజ్మెంట్ చేశారనమాట. నేను ఇంకా చాలా సింపుల్ గా వెళ్ళిపోయాను అనమాట. ఫుల్ ఎండ, సో అందుకనే కాటనే ప్రిఫర్ చేశాను. సో ఇలా ఎప్పుడు వేసుకునే డ్రెస్సే కదా, ఎన్నిసార్లు వేస్తుంటావు అనుకోవద్దు. సో ఉన్న డ్రెస్సెస్ యూజ్ చేస్తూనే ఉంటాను అలాగే నేను. ఇలా చూసి నేను షాక్ అయ్యాను, ఎందుకు ఒక్క ప్లేట్లో ఇన్ని పెట్టేశారు అని చెప్పి. తర్వాత అర్థమైంది, అది ఒక్కొక్కరికి ఇస్తారనమాట అలా కవర్ వేసి. ఎవరైతే పెళ్లికి వస్తారో అంటే పెద్దలుగా కానీ నార్మల్గా పెళ్లి కొడుకు వాళ్ళ తరపున కొంతమందికి తీసి అలా ఇస్తారనమాట, వాయినాలు లాగా. సో ఇంకా డీటెయిల్గా ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఎందుకు అలా ఇస్తారనేది. ఇంకా ఫుడ్ తినేసాం, సూపర్గా ఉంది. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కాసేపు అలాగా మాట్లాడి ఫోటో దిగేసి వచ్చేసాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.